హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. వీకెండ్ అయితే వచ్చేసింది. ఈరోజు ఆల్ఫా బైకర్స్ క్లబ్ నుంచి మనం అయితే 9 మెంబర్స్ టీం అయితే ఈ ట్రిప్లో భాగం అయితే అయ్యారని చెప్పాలి. దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే 600 కిలోమీటర్స్ ట్రిప్ని ఈసారి మనం ప్లాన్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని మియాపూర్ ఏరియాలో మొదలుపెట్టి మనం దేవరకొండ ఫోర్ట్ నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మాచర్ల మీదుగా జన్పహాడ్ దర్గా, సోమేశ్వరాలయం, మధ్యలో మనం చూసుకున్నట్లయితే కొలన్పాక శ్వేతాంబర్ జైన్ మందిర్, అలాగే బుద్ధిస్ట్ సైట్, చివరిగా మనం యాదగిరిగుట్టకైతే చేరుకుని అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ అయితే రావాలని ప్లాన్ చేసాం. ఈ ట్రిప్లో భాగంగా మనం ఇప్పుడు చూసినట్లయితే దేవరకొండ ఫోర్ట్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఈ ట్రిప్ని డీటెయిల్గా కవర్ చేసి మీకు దీని విశేషాలు ఏంటో చూపిస్తాను, పదండి.
దారి మెట్లే మనం వచ్చినప్పుడు అది తెల్ల బట్టలు దయ్యం పక్కన. ఇప్పటి వరకు ఈ దేవరకొండ ఫోర్ట్ విశేషాలు అయితే చూడడం జరిగింది కదా. హైదరాబాద్కి ఈ దేవరకొండ ఫోర్ట్ అయితే దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోడ్ మార్గం కూడా చాలా బాగుందని చెప్పాలి. బైక్స్ అండ్ కార్స్లో మీరు ఈజీగా రావచ్చు. ఇది ఒక హాఫ్ డే ట్రిప్గా అయితే మనం చూడొచ్చు. ఇంతటితో ఈ దేవరకొండ ఫోర్ట్ విశేషాలని మనం ముగిద్దాం. వచ్చే వారం మరొక కొత్త ఎపిసోడ్లో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు. పని క్రికెట్ మ్యాచ్ ఆడేనేమో ఇంకా క్రికెట్ మ్యాచ్లో స్టేటస్ పెడుతూనే ఉంటాడు. హోటల్ వైష్ణవి గ్రాండ్ ట్యాగ్ చేయి, మెసేజ్ ట్యాగ్ చేయండి. ఫైనల్గా దేవరకొండ ఫోర్ట్ నుంచి ఎత్తిపోతల ఫాల్స్ కవర్ చేద్దామని వచ్చిన మేము ఈ పిల్ల కాలువ దగ్గర అయితే ఇరుక్కుపోయాం. ఇక్కడ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అందరం దాదాపు 2 hours అయితే ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే అందరు స్నానాలు చేసి బైక్స్ మీద మళ్ళీ రెడీ అయ్యి హోటల్కి అయితే బయలుదేరాం. 7 o'clockకి వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో అయితే మనం బుక్ చేయడం జరిగింది. అదొక ప్రీమియం హోటల్ అని చెప్పాలి. ఇంకా మిగతా విశేషాలని నేను మళ్ళీ మీకు కవర్ చేసి చూపిస్తాను. బాయ్.